అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మా మనవాళ్ళ కోసమని మా కోసమని కొంచెం హెల్దీ లడ్డూలు చేశాను. ఇక్కడ యూఎస్లో ఏంటంటే అండి, నువ్వులు, పల్లీలు, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పులు వేసి బెల్లం వేసి నేను లడ్డూ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు మీకు టేస్ట్ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. అసలు టేస్ట్, బెల్లము, నువ్వుల టేస్ట్, పల్లీల టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి. మీరు కూడా చేసుకోండి. ఇదిగోండి, నేను వాళ్ళు చేశాను. దగ్గర దగ్గర 50 లడ్డూలు అయినాయి అనమాట. ఎలా చేశాను మీకు కొంత కొలతలతో సహా చూపిస్తానండి. చక్కగా చేసుకోండి. పిల్లలకి చేసే డబ్బాలో పెడితే రోజు ఒక్కటి ఇవ్వండి, సూపర్గా హెల్దీగా ఉంటారండి. ఓకేనండి, ఇది చేసే విధానం అంతా నేను మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, నేను చేసి చూపిస్తాను మీకు. ఇవి నూనెతో పని లేదు, మనం ఎక్కువ డీప్ ఫ్రైలు చేసే పని లేదు, చక్కగా ఈజీగా. మా అమ్మగారు చేసిన రెసిపీ, మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసిన రెసిపీ అనమాట. ఓకేనండి, దాంట్లో కొంచెం నేను మాడిఫై ఏం చేశాను అంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నా. అమ్మగారు అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఓన్లీ నువ్వులతోటే కజ్జికాయలు చేసేవాళ్ళు, చాలా బాగుండేవి. ఇదిగోండి, ఈ పల్లీలు, నువ్వులు ఇట్లా కొలిసి పెట్టుకోండి. మీరు ఇష్టం అండి. నేనైతే 2 గ్లాసులు నువ్వులు, ఇదిగోండి 1 గ్లాసు ఇది, ఇంకొక గ్లాసు మళ్ళీ పోసుకొని చక్కగా. ఇవి వైట్గా లేవు చూడండి, ఇవి మొత్తం ఇవి అనమాట. దీన్ని ఏమంటారంటే బ్రౌన్ నువ్వులు, తెల్లగా లేవు చూడండి, పొట్టు ఉన్నాయి అనమాట. ఇవి 1 గ్లాసు పల్లీలు. ఇట్లా అన్నీ కొంచెం నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉంచుకోండి అమ్మా, మంచిది. నువ్వులు అచ్చంగా కూడా చేయొచ్చు, కానీ నువ్వులు అచ్చంగా చేస్తే వేడి చేస్తుంది. అందుకని నేను 1/2 గ్లాసు జీడిపప్పును బాదం కలిపి 1/2 గ్లాసు, 1 గ్లాసు పల్లీలు, 2 గ్లాసులేమో నువ్వులు అనమాట. 1 by 1 వేపుకున్నాం. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు వేపాను కదండి, అలాగే మీరు మంచి మీడియం మంట పెట్టి చక్క పల్లీలు కూడా వేపుకోండి. ఆ జీడిపప్పు అవి వేపాను, ఈ పల్లీలు వేరే ప్లేట్లో పోసుకొని వీటికి మనం పొట్టు తీసుకోవాలి కదమ్మా, చక్క ఇట్లా వేపి సైడ్కి పెట్టుకుని ఇప్పుడు మనం నువ్వులు వేపుదాం. నువ్వులు కూడా తొందరగానే వేగుతాయి, కానీ కలుపుతూ ఉండాలన్నమాట, బాగా కలపాలి. ఆల్రెడీ వేడి ఎక్కువ పెన్నం కాబట్టి తొందరగా వేగుతాయి. మీరు కొంచెం మంచిగా గరిటితో ఆపకుండా కలుపుతూ ఉండండి ఒక 5 నిమిషాలు. అప్పుడు పటపటాని టపటపాని పేలుతుంటాయి. అవి వెళ్ళినప్పుడు కొంచెం సిమ్ము చేసేసి కొంచెం సేపు ఉంచి తర్వాత మీరు ఒక పళ్ళెంలో పోసేయండి. ఓకేనండి, ఈ జీడిపప్పు ఇవి కూడా మళ్ళీ వేపుకున్నాం కదా, అట్లా వేపు పెట్టేసుకుని ఇప్పుడు చూసారండి, మిక్సీ జార్లో 4 యాలక్కాయలు, జీడిపప్పు కొంచెం బాదాము, పల్లీలు కొంచెం నువ్వులు వేసి ఫస్ట్ మిక్సీ పట్టండి. ఫస్ట్ మిక్సీ పెడితే చక్కగా మీకు మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. చూసారు, ఇట్లా అవుతుంది అన్నమాట. ఇట్లా అయిన తర్వాత మీరు దాంట్లో ఒక 2 స్పూన్లు బెల్లం పొడి వేయండి. బెల్లం ముక్కలైనా బెల్లం పొడి అయితే చక్కగా బాగుంటుంది. ఇట్లా వేసి మంచిగా తిప్పితే చక్కగా దగ్గరగా అవుతుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ కలిపి నేను 2 గ్లాసులు బెల్లం వేసానండి. 2 గ్లాసులు నువ్వులు, 1 గ్లాసు పల్లీలు, 1/2 గ్లాసు బాదాము జీడిపప్పుకి 2 గ్లాసులు బెల్లం కరెక్ట్ సరిపోద్ది అనమాట. ఇవి సరిపడా తీపి వస్తుంది. చూసారా, అవి కొన్ని అన్నీ కలిపేసాం. ఏదో ఒక్కటే వేసామనుకోండి, ఆ మిక్సర్ కూడా ఎట్లా తర్వాత మనం కలపలేమన్నమాట, కలవు. ఇట్లా అన్నీ అవి కొన్ని వేసి పొడిలాగా పట్టుకొని ఆ తర్వాత దాంట్లో బెల్లం వేసి మిక్సీ చేసి గిన్నెలో వేసేసుకుంటే సమంగా అన్నీ ఒకే టేస్ట్గా వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న ప్రాసెస్, మీరు ఫాలో అవ్వండి అమ్మ. చూడండి, మిక్సీ జార్ పెట్టుకుని కొంచెం పల్లీలు, జీడిపప్పు అవి వేసాను. తర్వాత ఇప్పుడు నువ్వులు అనమాట, ఎన్ని వేసేసి మంచిగా పౌడర్ చేసుకుని దాంట్లో బెల్లం వేసి మళ్ళీ ఒక తిప్పితే ఆ బెల్లం కూడా దాన్ని కలిసి చక్కగా లడ్డు కడతా సమానంగా వస్తుంది. ఇవన్నీ ఇట్లా మిక్సీ పట్టుకుని ఒక పళ్ళులో పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేడి చేసి ప్రతి దాంట్లో నేను 4 యాలక్కాయలు వేస్తున్నా చూడండి. యాలక్కాయలు అన్నీ ఒకేసారి పొడి చేసి ఉందనుకోండి, మీరు మొత్తం లేసి కలుపుకోండి. నా దగ్గర కాయలు కాబట్టి యాలక్కాయలు మొత్తం ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ప్రతి వాయికి ఒక 4 వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. అది ఓకేనమ్మా. ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టేసి చూసారా, అన్నిట్లో యాలక్కాయ వేస్తున్నా చూడండి, అలా అనమాట. కొన్ని పల్లీలు అవి వేస్తున్నాను, బాదాం వేస్తున్నా, కొన్ని ఏమో నువ్వులు వేస్తున్నా. అట్లా అన్ని సమపాలంగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా వేసి ఒక మిక్సీ పట్టుకుని బౌల్లో వేసి మొత్తం ఒకసారి ఫస్ట్ కలపండి. అన్ని మిక్సర్ కొంచెం దాంట్లో బెల్లం ఎక్కువ అవ్వచ్చు, ఓ దాంట్లో కొంచెం నువ్వులు ఎక్కువ వాడచ్చు, ఓ దాంట్లో కొంచెం జీడిపప్పులు ఎక్కువ వాడచ్చు. అట్లా మొత్తం కలిపేసి నెయ్యి వేడి చేసి ఒక 2 స్పూన్లంత నెయ్యి మంచిగా కలిపి చల్లేసి అప్పుడు మొత్తం నెయ్యిని కూడా మొత్తం మిక్స్ చేసి చక్కగా లడ్డూలు మీకు నచ్చిన సైజులో కట్టుకోండి. కానీ ఒకటేంటంటే అండి,
ఈ లడ్డూలు పెద్దగా చేయకండి, టేస్ట్ బాగుంటాయి కదా. ఒకటి తిన్నాక ఇంకోటి తినాలనిపించింది అనుకోండి, పెద్దవి చేసామంటే క్వాంటిటీ ఎక్కువైపోద్ది. వేడి చేయొచ్చు, మరి ఎక్కువ తిన్నా మంచిది కాదు కానీ ఇంత బలమైన ఆహారం కదా. చిన్న చిన్నవి చేస్తే ఒకటి తిన్నాక మళ్ళీ తినాలనిపించి పిల్లలు అడిగినా మనం తినాలనిపించినా ఇంకోటి తినవచ్చు. అప్పుడు రెండు మనకి సరిపోతాయి అన్నమాట, ఎక్కువ అవ్వవు. ఓకేనండి. ఇది చిన్న టిక్ ఉపయోగించి చిన్నగా చేసుకోండి. ఇదే మిశ్రమాన్ని కజ్జికాయలు లోపల పెట్టి స్టఫ్ చేసి కజ్జికాయలు చేసుకోవచ్చు. మా అమ్మగారు కజ్జికాయలు చేసేవాళ్ళు, నువ్వులు బెల్లం, నల్ల నువ్వులు బెల్లంతో ఓన్లీ ఆ 2 యాలుక్కాయ వేసండి ఆ కజ్జికాయలు చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు సంక్రాంతి పండగకి చలిగా ఉంటుంది కదా మన విజయవాడ సైడు, ఆ నువ్వులు కజ్జికాయలు చేసేవాళ్ళు అండి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో మాకు తెలిసేది కానీ టేస్ట్కి మాత్రం విపరీతంగా తినేవాళ్ళం. ఒక్కోసారి అండి మోషన్స్ అయినట్టు అయ్యేది. అందుకని భయానికి మా అమ్మగారు ఒక 4 రోజులు బయట ఉంచేటని, తర్వాత చిన్న బీరో ఉండేది మాకు, ఆ బీరోలో పెట్టి తాళం వేసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ తక్కువ తినకూడదు పిల్లలని, రోజుకు 2 కజ్జికాయలు ఇచ్చేవాళ్ళు. ఎంత టేస్టోనండి, ఆ టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం చేసిన మిశ్రమంలో నేను కొంచెం మోడిఫై ఏం చేశానంటే, కొంచెం బాదాము, జీడిపప్పు, పల్లీలు యాడ్ చేశాను. కొంచెం మనం ఎట్లయినా 20th century వాళ్ళం కదా, కొంచెం తెలివి ఎక్కువే కదా అమ్మ నాన్నల కంటే. ఆ తెలివితోటి కొంచెం నేను కలిపాను అనమాట. దానివల్ల ఏమవుద్దంటే ఈ పిల్లలకి వేడి చేయకుండా మనకి వేడి చేయకుండా ఉంటుంది. అది కాన్సెప్ట్ అనమాట, సీక్రెట్ కాన్సెప్ట్. ఓకేనండి. మీరు కూడా చిన్న మోడిఫైలు చేసుకుని చక్కగా పాతకాలం వంటలన్నీ గుర్తు చేసుకుని చక్కగా చేసి మన పిల్లలకి, మన పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళకి చేసి పెట్టాలనేది నాకు ఉన్న కోరిక అనమాట. అలా లడ్డూలన్నీ చేసి చిన్నగా చేసి చక్కగా ఒక ప్లేట్లో కాసేపు పెట్టి, మిక్సీలో కూడా వేడి ఎక్కుద్ది మిక్సర్ అనేది, కాబట్టి మనం ఈ పౌడరు కొంచెం వేడి ఎక్కుద్ది కదా, చక్కగా పళ్ళెంలో చేసి పెట్టి అన్నీ ఆరాక డబ్బాల్లో పెట్టి మా పిల్లలకి ఇచ్చాను అనమాట. పాప వాళ్ళకి మా బాబు వాళ్ళకి ఇద్దరికి చేసి ఇచ్చాను. ఏదో నాకు వచ్చిన వంటలు, నాకు వచ్చిన హెల్దీ వంటలు చేసి పెట్టాలనేది నా కోరిక. మా మనవాళ్ళకి, మా బాబు వాళ్ళకి, మా కోడలకి, మా పాపకి, మా అల్లుడి గారికి, మన అందరికీ నచ్చినాయండి. నువ్వులు బెల్లము టేస్ట్ నచ్చని వాళ్ళు అనేది చాలా తక్కువ. ఇంకా అందులో మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కదా, పల్లీలు కూడా యాడ్ చేసాం, ఇక సూపర్ టేస్ట్ అనమాట. మీరు కూడా చక్కగా ఒక్కొక్క గ్లాస్ అన్నీ వేసుకొని, నువ్వులు మాత్రం ఎక్కువ వేయండి. నువ్వులే మెయిన్, మనకి లడ్డు పేరు నువ్వుల లడ్డువే ఇది. దానిని కొంచెం నేను పల్లీలు జీడిపప్పు వేసి మాడిఫై చేశాను అనమాట. అందుకని ఇప్పుడు దీని మెయిన్ పేరు నువ్వుల లడ్డూలే అనమాట ఇవి. ఓకేనండి. ఇలా చేసుకోండి, చక్కగా హెల్దీగా చేసుకు తినండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. నమస్తే.